పురుషోత్తమ మాసమని ఖ్యాతి వహించిన ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేసే భగవత్ సేవ, స్వాధ్యాయము, పారాయణము, దీనజన సేవ, దాన ధర్మాలు ఇవన్నీ అనేక రెట్ల ఫలితాలను ఇచ్చి నరుణ్ణి నారాయణ దగ్గరికి చేరుస్తాయి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణము, గజేంద్ర మోక్షము పారాయణము అవశ్యంగా చేయవలసిన విధి. ఈ గజేంద్ర మోక్షము నారాయణ స్వరూపుడైన శ్రీ వేదవ్యాస భగవానుడు సంస్కృతంలో శ్రీమద్భాగవతాన్ని రచించగా, సహజకవి పోతనామాత్యుడు తెలుగులో ఆంధ్రానువాదం చేసి ఆంధ్ర శ్రీమద్ మహాభాగవతము అష్టమ స్కందము యందు ఈ గజేంద్ర మోక్షము తెలుపబడింది. తెలుగునాట ఈ గజేంద్ర మోక్ష ఘట్టమున పద్యములు అత్యంత ప్రజాదరణ పొందినాయి. ఇవి నిత్యపారాయణము చేయదగినటువంటి కథ. గజేంద్ర మోక్షం జీవితంలో ఒక్కసారి శ్రద్ధతో చదివినా విన్నా వారికి అపారమైన ఫలితాలు కలుగుతాయి. గజేంద్ర మోక్షం చివరిలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తియే ఫలశ్రుతిని తెలియజేసినారు. ఈ కథను విన్నవారికి దుస్వప్నం వల్ల కలిగేటువంటి బాధలు, రోగాలు అంతరించిపోతాయి. దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. గ్రహదోషాల వల్ల కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమైన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో శుభకార్య పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి మహామహిమాన్విత శుభదాయక గజేంద్ర మోక్ష ఘట్టాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగేంద్రుడు పరీక్షిన్ మహారాజుతో ఇలా తెలుపుతూ ఉన్నాడు. 4వ మనవైనటువంటి తామసుడనే మనువు కాలంలో దయాసముద్రుడైనటువంటి శ్రీహరి మొసలికి చిక్కిన గజేంద్రుని విడిపించి ప్రాణాపాయము నుంచి రక్షించినాడని తెలపగా, పరీక్షిన్ మహారాజు ఇలా అడుగుతూ ఉన్నాడు. నీరాట వనాటములకు పోరాటం బెట్లుగలిగే పురుషోత్తముచే నారాటము ఎట్లమానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. ఓ మునీంద్ర, నీటిలో తిరిగే మొసలికి, దట్టమైన అరణ్యాలలో తిరిగే ఏనుగులకు పోరాటం ఎట్లా కలిగింది? విష్ణువు గజేంద్రుని యొక్క సంకటాన్ని ఏ విధంగా తీర్చినాడు? ఇది ఎలా జరిగింది? నా మనసు పులకించేట్టుగా, నేను సేద తీరేట్టుగా ఆ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చెప్పండిని ప్రార్థించగా, సుఖబ్రహ్మ పరీక్షిత్తు యొక్క ఆర్తికి సంతోషించి ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రాజేంద్ర, పాలసముద్రంలో త్రికూటమనే అందమైన ఒక పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరాలు. ఒకటి బంగారుతోనూ, ఇంకొకటి వెండితోనూ, మరొకటి ఇనుముతోనూ నిర్మింపబడ్డాయి. ఈ త్రికూటాచలంలో ఎన్నో రకాల వృక్షాలు, తీగలు, పొదలతో, ఎన్నో రకరకాల సువాసననిచ్చే పుష్పాలు, మధుర ఫలాలతోనూ నిండి ఉండేది. ఆ కొండలో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్లు, చమరీమృగాలు, ముళ్లపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు, అడవి పందులు, కోతులు, పెద్ద పెద్ద పాములు మొదలైన జంతువులన్నీ ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తూ ఉండేవి. ఆ అడవిలో కొన్ని ఏనుగులు ఇతర మృగాలకు కన్నెత్తి చూడ్డానికి కూడా భయంకరంగా ఉండేటువంటివి. అవి కొండ గుహల నుంచి తిరగడానికి బయటికి బయలుదేరినాయి. తగలవు కొండలకైనను మలుగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను నిలబల సంపన్న వృత్తి నేనుగున్నల్. ఈ గున్నేనుగులు బలసంపదతో శక్తి కలిగి కొండలను ఢీకొట్టడానికైనా వెనుదీయవు. అసలు కలలోకి సింహం వస్తేనే ఆ ఏనుగు మరణిస్తుంది. భయంతో సింహస్వప్నము అంటారు కదా, అలాంటి ఏనుగులు అక్కడ సింహాలను ఎదురించి నిలుస్తాయి. పిడుగులను సైతము లెక్క చేయకుండా ముందంజ వేసేటువంటివి. అలా ఆ ఏనుగుల గుంపు అలా నడిచి వస్తూ ఉంటే, పులుల మొత్తంబు పొదరిండ్లలో దూరు ఘోరబల్లు కముల్ గుహలు సొచ్చు భూదారముల్ నేల బొరయిలో దాగు హరిదంతములకే గుహరిణి చేయము మడవుల చొరబారు మహిష సంగంబులు గండశైలంబుల కపులు ప్రాకు వల్మీకములు సొచ్చు వనభుజంగములు నీలకంఠంబు నింగికెగయు వెరచి చమరీ మృగంబు విసురువాల
చామరంబుల విహరణ శ్రమము వాయు భయదహేల పరిహేల విహరించు భద్రకరుల గాలి వారిన మాత్రమున జాలి పొంది. ఆ ఏనుగులు బయటికొస్తే అరణ్యాలలో ఒక్క పులి కూడా మిగలదట. అవి అలా ఘీంకరిస్తూ వెళ్తూ ఉంటాయి. పులులన్నీ పొదల్లోకి దూరిపోతాయి. ఎలుగుబంట్లు గుహల్లోకి పారిపోయినాయి. అడవి పందులు భూమిలోకి గోతులు తీసుకుంటూ దూరిపోతాయి. కోతులు కొండల బండలపైకి ఎగబాకుతూ ఉన్నాయి. పాములు పుట్టల్లో ఒదిగిపోయినాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగిరినాయి. చామరీ మృగాలు ఏనుగుల చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరములతో ఏనుగులకు వింజామరులుగా విసురుతూ ఉన్నాయి. అటువంటి ఆ ఏనుగుల మందకు ఒక అధినాయకుడు ఉండేవాడు. అలా వెళ్తూ ఉండంగా ఆ ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పింది. ఆ ఏనుగుకు భార్యలు 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలుంటే వారి బంధువులు స్నేహితులు ఇంకెంత పరివారమో. భగవద్బంధువులారా, ఈ ఏనుగుల కథ మన కథే. ఎలానో తెలుసుకుందాం. క్షీరసాగరం అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఈయన్ని ఆధారం చేసుకునే ఈ శరీరం నిలబడింది. ఈ శరీరమే త్రికూటాచలము. స్థూల సూక్ష్మ కారణదేహములతో నిండినదే త్రికూటం. దీనికి 3 శృంగాలు. ఇవి బంగారు, వెండి, ఇనుప శిఖరాలు. అవే మనలోని త్రిగుణములు. అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ త్రికూటాచలములోనే ఎన్నో సరోవరాలు, తోటలు, భోగాలన్నీ మనలోనే ఉన్నాయి. ఇంద్రియాలు తృప్తి పడితేనే తృప్తి. ఈ అరణ్యంలో ఒక జీవుడు తిరుగుతూ ఉన్నాడు. భగవద్భక్తి లేక నా అంతటివాడు లేడు అనే స్థితిలో తిరుగుతూ ఉన్నాడు. గజము అనే పదాన్ని తిరిగేస్తే జగము అవుతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. జాయతే అంటే రావడం, గచ్చతి అంటే వెళ్ళిపోవడం. వచ్చి వెళ్ళిపోయేది ఏదైతే ఉందో అదే జగత్తు. ఇలా వచ్చి వెళ్ళిపోయే జగము భగవంతుని తెలుసుకోకుండా సంసారంలోనే పరిభ్రమిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇదే ఏనుగులు తిరగడం. ఇక గజాలకు నాయకుడైన గజరాజుకు ఎంతోమంది భార్యలు, బంధువులు. ఇక్కడ కూడా జీవుడొక్కడే. కానీ ఎన్ని శరీరాలో, ఎంతమంది భార్యలో, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భార్య, బంధువులు. ఈ పరివారంతో తిరుగుతూ ఉన్నాడు జీవుడు. గజేంద్రుడు యొక్క కథ తర్వాతి భాగంలో ఏమవుతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.